హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి 11 డేస్ దాటిపోయింది. ఈ సినిమా విడుదలకు ముందు రికార్డ్స్ క్రియేట్ చేసినట్టు విడుదలైన 10 డేస్ తర్వాత కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. విడుదలైన 10 డేస్లోనే 500 కోట్ల పైనే హిందీ వర్షన్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా రెండో వీకెండ్లో 100 కోట్ల పైన నెట్ వసూలు చేసిన హిందీ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. రెండో శని ఆదివారాల్లో పుష్ప 2 మూవీ హిందీ వరకే 128 కోట్ల వరకు నెట్ వసూలు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు 98 కోట్లతో స్త్రీ 2 సినిమాకి ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్ని పుష్ప 2 మూవీ బద్దలు కొట్టింది. పుష్ప 2 మూవీ హిందీ వర్షన్కి గాను ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. జనవరి 10న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ యొక్క యూఎస్ యూకే బుకింగ్స్ రీసెంట్గా ఓపెన్ అవ్వగా ఇప్పుడు వరకు ఈ మూవీకి $1,00,000 వరకు బుకింగ్స్ జరిగాయి. ఈ మూవీ ఫస్ట్ డే రోజున ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని ఇంతకుముందు మూవీ టీం వాళ్ళు అనౌన్స్ చేశారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ మూవీని జనవరి 13న లేదా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.